మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. నన్ను ఆత్మీయతలు నడిపించిన గ్రేస్ అక్కని బట్టి యేసయ్యకి వందనాలు. రేస్ ఆఫ్ జీసస్ గ్రేషియస్ ఛానల్ చూసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. 109వ కీర్తన 1 నుంచి 176 వచనములు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు. ఆయన శాసనం గైకొనుచు పూర్ణ హృదయంతో వెతికేవారు ధన్యులు. వారు ఆయన మార్గాలు నడుచుకొనుచు ఏ పాపం చేయరు. నీ ఆజ్ఞల జాతిగా గైకొనమని నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ ఆజ్ఞలను నీ కట్టలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. నీ ఆజ్ఞలను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయం నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞత చెల్లించెదను. నీ కట్టలలో నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకము. యవనస్తులు దేంట్లో తన మడత శుద్ధిపరచుకుందరు. నీ వాక్యాన్ని బట్టి దాని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. నా పుణ్యంతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీదర నేను పాపం చేయకున్నట్లు నా హృదయం మీద వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రం నొందగిన వాడవు. నీ కట్టలను నాకు బోధించుము. నీ నోట నువ్వు సెలవిచ్చిన న్యాయ విధులను నా పెదవులతో వివరించదును. సర్వసంపదలుకున్నట్లు నీ శాస్త్రముల మార్గాలను బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలను ధ్యానించదను. నీ త్రోవలను మరణించదను. నీ కట్టలు బట్టి హర్షించదను. నీ వాక్యం మరువకైందును. నీ సేవకుడని నేను బతికినట్లు నాయల నీ ధైర్యం చూపుము. నీ వాక్యాన్ని బట్టి నడుచుకుంచుందును. నేను నీ ధర్మశాస్త్రం మంది ఆశ్చర్యం చూసినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతకని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించున్నది. గర్విష్ఠులను నీవు గద్దించున్నావు. నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను ఈ శాసనం అనుసరించున్నాను. నా మీదకి రాక నిందను తిరస్కారము తొలగింపము. అధికారులు నాకు విరోధంగా సభతించి మాట్లాడుకొందరు. నీ సేవకుడు నీ కట్టలు ధ్యానించుచుండును. నీ శాసనం నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణం మండిని హత్తుకొనుచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అయిందని నీ చెప్పుకొని నువ్వు ఉత్తరమిచ్చితివి. నీ కట్టలు నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యమైన కార్యం నేను ధ్యానించదను. వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపట నడత నాకు దూరం చేయము. నీ ఉపదేశం నాకు దయచేయము. సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులు నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా నీ శాస్త్రం నేను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయం నీ విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తెదను. యెహోవా నీ కట్టలను అనుసరించుటకు నాకు నేర్పము. అప్పుడు కడమటుకు నేను వాటిని గైకొందును. నేను నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పుణ్యంతో నేను దాని ప్రకారం నడుచుకొనిచుందును. నీ ఆజ్ఞ చంటించి నేను ఆనందించుచున్నాను. దాని చేత నన్ను నడవ చేయము. లోభం తట్టు కాక నీ శాస్త్రం తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయము. నీ మార్గం నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపము. నీవిచ్చిన వాక్యము మనుషులని భయమును పుట్టించున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధములు ఉత్తములు. నాకు భయం పుట్టుచున్న అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రేములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపము. యెహోవా నీ కనికరం నా ఎద్దుకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోటి నుండి సత్యమార్గం ఏమాత్రమును తీసివేయకము. నిరంతరం నీ ధర్మశాస్త్రం నీ న్యాయాల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరించదను. నిత్యం దాన్ని అనుసరించదను. నీ ఉపదేశంలో ఎదుకువాడను. నిర్బంధము లేక నడుచుకొనిచుందును. సిగ్గుపడక రాజడిత నీ శాసనం గురించి మాట్లాడేదను. నీ ఆజ్ఞలను బట్టి హర్షించదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగా నీ ఆజ్ఞలు తట్టు నా చేతులు ఎత్తదను. నీ కట్టలేదని ధ్యానించదను. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొను. దానివల్ల నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బతికించి ఉన్నది. నా బాధను నాకు నెమ్మది కలగజేయుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపసహించిరి. అయినా నీ ధర్మశాస్త్రం తొలగకే ఉన్నాను. యెహోవా పూర్వకాలంలో న్యాయం జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొంది తిని. నీ ధర్మశాస్త్రం నచ్చున్న భక్తులు చూడక నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికడ నేను నా బస్సులో పాటలు పాడే నీ కథలు హేతువులాయను. యెహోవా రాత్రి నీ నామం స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనిచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనిచున్నాను. ఇది నాకు వరంగా దయచేయబడి ఉన్నది. యెహోవా నీవే నా భాగము. నీ వాక్యం అనుసరించి నడుచుకొని నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షించమని నా పనిని బతిమాలు కొనుచున్నాను. నీవిచ్చిన మాట నన్ను కర్ణింపము. నా మార్గం నేను పరిశీలన చేసుకుంటుని.
నీ శాసనం తట్టు మరులు కొంటిని. నీ ఆజ్ఞ అనుసరించుకు నీ జాక్షే త్వరపడితిని. భక్తిని పసమని చుట్టుకొని ఉన్నాను. ఆయన ధర్మశాస్త్రాన్ని మరువను. న్యాయమైన నీ విధులు బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను. నేను భయభక్తి గల వారందరికీ నీ ఉపదేశం అనుసరించే వారందరికీ నేను చెలికాడను. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టలను నాకు బోధింపము. యెహోవా నీ మాట చెప్పని సేవకునికి మేలు చేయము. నీ ఆజ్ఞ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పము. శ్రమ కలువ ఉండిన త్రోవిడిసిని. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. నీవు దయడవై మేలు చేయుచున్నావు. నీ కట్టలను నాకు బోధింపము. గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించుదురు. అయినను నా పుణ్యంతో నీ దశం అనుసరించుతును. వారి హృదయం కొవ్వళ్ళ మందంగా ఉన్నది. నీ ధర్మశాస్త్రం బట్టి నేను ఆనందించున్నాను. నీ కట్టలను అనుసరించినట్లు శ్రమనింత నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణ్యక నీ ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నీ చేతి నిర్మించి నాకు రూప ఏర్పరిచాను. నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను భయభక్తులు అనుచు సంతోషించుదురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి. నీ విశ్వాస గలవాడైన శ్రమపరిస్థితి నెరుగుదును. నీ సేవకునికి ఇచ్చిన మాట చెప్పిన నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నేను బతుకున్నట్లు నీ కర్ణాకటాక్షం నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధం ఆడేందుకు వారు సిగ్గుపడుదురు గాక. నేను భయభక్తులు గలవాను. నీ శాస్త్రం తెలుసుకుని వారు నా పక్షం నుందురు గాక. నేను సిగ్గుపడుకున్నాడు. నా హృదయం నీ కట్టల విషయమై నిర్దోషమగును గాక. నీ రక్షణ కొరకు నా ప్రాణం సమచిల్చున్నది. నీ వాక్యం నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవు అని నా కనులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టుచు క్షీణించుచున్నవి. నేను పొగ తొలిచిన సిద్ధవలన అయితిని. ఆయన నీ కట్టలని మరచడం లేదు. నీ సేవకుడు నేను అంత కొద్దువ ఆయన నన్ను తరుము వరకు నీ తీర్పు తెచ్చుటేప్పుడు. నీ ఆజ్ఞలు నమ్మదగినవి. పగవా నా నిమిత్తంగా తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి నిండకుండా నన్ను నాశనం చేయడుకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశం ఉడకై ఉన్నాను. నీవు నియమించిన శాస్త్రం అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపము. యెహోవా నీ వాక్యం ఆకాశం నిత్యం నిలకడగా ఉన్నది. నీ విశ్వాస తరతరం ఉండును. నీ భూమిని స్థాపించినవి, అది స్థిరముగా ఉన్నది. సమస్తం నీకు సేవ చేయుచున్నది. కావున నేను నా నేటికి స్థిరపడి ఉన్నది. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమని ఎడల నా శ్రమయందున నశించి ఉందును. నీ ఉపదేశం వలన నన్ను బ్రతికించితివి. నేను ఎన్నడని వాటి మరును. నీ ఉపదేశం నేను వెతుకుచున్నాను. నేను నీవా రక్షింపము. నన్ను సంహరింపాలని భక్తులు నా కొరకు పొంచి ఉన్నారు. అయినను నీ శాస్త్రంలో తలుపైచున్నాను. సకల సంపూర్ణతగా పరిమితిగా గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరితమైనది. నీ ధర్మశాస్త్రం నాకు ప్రేమగా ఉన్నది. తినమనే దాన్ని ధ్యానించున్నాను. నీ ఆజ్ఞలు నాకు నిత్యము తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగచేయుచున్నవి. నేను నీ శాసనంలో ధ్యానించుచున్నాను. కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను లక్ష్యం చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను ఈ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గం నా పని తొలగించుకొనిచున్నాను. నీవు నాకు బోధిస్తే కనుక నీ న్యాయవిధులను తొలకకై ఉన్నాను. నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశం నాకు వివేకం కలిగను. తప్పు మార్గంలో నాకు అసహ్యములు. నీ వాక్యం నా పాదం దీపమును నా వెలుగునకు త్రోవనై ఉన్నది. నేను నీ న్యాయవిధులు అనుసరించాలని ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చదను. యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట నన్ను బతికింపము. యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణ అంగీకరించము. నీ న్యాయవిధులు నాకు బోధింపము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా చేతిలో ఉన్నది. అయినా నీ ధర్మశాస్త్రాన్ని మరవను. నన్ను పట్టుకొనిగా భక్తిని ఉరియొడ్డిరి. అయినా నీ ఎదురును తొలగి తిట్టలేదు. నీ శాస్త్రం నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్యశ్వాసమని భావించుచున్నాను. నీ కట్టలను గైకొన్నట్టు నా హృదయం లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నుంచి ఎత్తు నిర్ణయము. దిమాన్స్కులను దేశించున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రతికారము. నా మరుగుచోటు నాకు కేడం నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని అనుసరించదని దుష్క్రియ చేయలను నా ఎదురును తొలగిడి. నేను బతుకున్నట్లు నీ మార్చమని నా ఆదుకొనుము. నా ఆశవంగమైన సిగ్గునందక ఇందును గాక. నాకు రక్షణ కలిగిన అద్దరింపము. అప్పుడు నీ కట్టలు నిత్యం లక్ష్యం చేశాను. నీ కట్టల మీరిన వారిని నిరాకరించదవు. వారి కప్పల్లో వచ్చిన మోసమే. భూమి అయిన భక్తులను మష్టవడలు అయిపోచుదువు. కావున నీ శాసనం నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయం వల్ల నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయం నాకు భయం పుట్టించున్నది. నీ నీతి న్యాయం అనుసరించుచున్నాను. నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పోటపడము. గర్విష్ఠులను బాధింపక ఇందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగా నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించున్నవి. నీ కృపచపడి నీ సేవకునికి మేలు చేయము. నేను నీ సేవకుడను. నీ శాసనం గ్రహించినట్టు నా జ్ఞానము కలగజేయము. జనుని ధనశాస్త్రము నిర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జనించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరించు కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగానున్నవి.
నీ ఉపదేశం నీ యథార్థమైన వాటిని మన్నించున్నాను. అబద్ధ మార్గం నాకు అసహ్యములు, నీ శాసనం నా ఆశ్చర్యములు. కావు నేను వాటిని గైకొంచున్నాను. నీ వాక్యం మెలిడ అవుటతోడ వెలుగు కలిగను, అవి తెలియని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞలను ఎదిక వాంఛన నోరితే చూగొరుచున్నాను. నీ నామం ప్రేమించే వారికి నువ్వు చేయదగినట్లు నా తట్టిదే నన్ను కన్నింపుము. నీ వాక్యం బట్టి నలుగు స్థిరపరచము, ఏ పాపన నిలనేకము. నీ ఉపదేశం నన్ను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నన్ను విమోచింపము. నీ సేవకుని మీ ముఖాన్ని ప్రకాశింపచేయము. నీ కట్టలు నాకు బోధింపము. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీళ్ళు ఏరలే పారుచున్నది. ఏమని నీతిమంతుడవు, నీ న్యాయములు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాసం బట్టి నీ శాస్త్రం నీవు నియమించితివి. నా విరోధి నీ వాక్యం మర్చిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, నీ సేవకుని గది ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, ఆయన నీ ధర్మశాస్త్రం మరవను. నీ నిధి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము. శ్రమయ విధులను పట్టుకొని ఉన్నవి, ఆయన నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. నీ శాసనము శాశ్వతమైన నీతి కలవి. నేను బతికిన నాకు తెలివి దయచేయము. యెహోవా హృదయపూర్వకం నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ కట్టలు గెలికినట్టు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనం చెప్పి నడుచుకున్నట్లు నన్ను రక్షింపము. తెల్లవారుమని మొరపెట్టి తిని నీ మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యం ధ్యానించటకై నా కన్నులు రాత్రి జాక ముందే తెరుచుకుందును. నీ కృపచపు నా మొర ఆలకింపము. యెహోవా నీ వాక్యవిధులను బట్టి నన్ను బ్రతికింపము. దుష్కార్యాలు చేయవారు నీ ధర్మశాస్త్రం తెలుసుకుని అద్దకు సమీపించున్నారు. యెహోవా నీ సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలు సత్యమైనవి. నీ శాస్త్రం నీ నిత్యంగా స్థిరపరిచితివి. నేను పూర్వకాలం వాటి మీద తెలుసుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రాన్ని మరచువాడును కాను. నా శ్రమను విచ్చిన నడిపింపము. నా పక్షం యాజమాన్ని నన్ను విమోచింపము. నీ ఇచ్చిన మాటను బట్టి నన్ను బతికింపము. భక్తిలో నీ కట్టలు వెతకలేదు, గనక రక్షణ వారికి దూరంగా ఉన్నది. యెహోవా నీ కనకరం మితిలేనిది, నీ న్యాయాలను బట్టి నన్ను బతికింపము. నన్ను తరుమువా నా విరుద్ధ అనేకులు, ఆయనను నీ న్యాయాలను తొలగకై ఉన్నాను. ద్రోహం చేసి అసహించుకోండి, నీ ఇచ్చిన మాటలు లక్ష్య పెట్టారు. యెహోవా చిత్తగించము, నీ ఉపదేశం నాకు ఎంతో ప్రతికారము. నీ కృపచేత నన్ను బతికింపము. నీ న్యాయవిధులు నీ వాక్యానుసారము సత్యము. నీవు నియమించిన న్యాయవిధులు నిత్యం నిలిచును. అధికార నిమిత్తంగా తరుముదురు, ఆయన నీ వాక్యం నాకు నిలుచున్నది. విస్తారమైన దోపు సంపాదించిన వాళ్ళ వలె నీ విషయం బట్టి సంతోషించున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రతికారము, నీ అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రం నాకు ప్రతికారము, నీ న్యాయవిధులను బట్టి దినమును కేడమని స్థుతించున్నాను. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వాళ్ళు త్రూలి తొట్టు కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిచున్నాను. నీ శాసనం బట్టి నేను ప్రవర్తించున్నాను, అవి నాకు అతి ప్రియములు. నా మార్గములు నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశాలను నీ శాసనం నేను అనుసరించున్నాను. యెహోవా నా మొరని సన్నిధికే వచ్చును గాక. నీ మాట చొప్పున నాకు వివేకం నిమ్ము. నా విన్నపం నీ సన్నిధి చేరనిమ్ము. నీవు ఇచ్చిన మార్చమని విడిపింపము. నీవు నీ కటలను నాకు బోధించున్నావు. నా పెదవు నీ స్తోత్రం ఉచ్చరించును. నీ ఆజ్ఞల న్యాయములు. నీ వాక్యం గురించి నా నాలుక పాడెను. నీ ఉపదేశం నేను కోరుకొని ఉన్నాను. నీ చేయి నాకు సహాయం అగును గాక. యెహోవా నీ రక్షణ కొరకు నింపులా ఆశపరచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నేను నన్ను బతికించుము, నేను స్థుతించెదను. నీ న్యాయవిధి నాకు సహాయములను గాక. తప్పుపోయిన గొర్రెను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకంటే నీ ఆజ్ఞలు మర్చిపోను కాను. జీసస్ బ్లెస్ యూ.